అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలతో ఈరోజు పశువులను పూజించేటువంటి పర్వదినం కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా గో మహాత్మ్యం ఒక కథను వినాలి. బ్రహ్మదేవుడు మానవులను సృష్టించాడు. వాళ్ళు తినడానికి అనేకమైనటువంటి పదార్థాలను సృష్టించాడు. అయితే ఎన్ని తిన్నా కూడా వాళ్ళకి అయిపోకుండా ఉండే అటువంటి పదార్థాలు ఇచ్చాడు. కానీ మానవులకు మాత్రం ఒక విధమైనటువంటి నీరసం మాత్రం వేధిస్తుందంట. ఈ సంగతి వాళ్ళు వెళ్ళి సృష్టికర్త అయిన బ్రహ్మదేవునితో చెప్పుకున్నారు. బ్రహ్మదేవుడు బాగా ఆలోచించాడు. దేవతల్లాగే అమృతాన్ని వీళ్ళకు కూడా ఇస్తే వీళ్ళకి నీరసం తగ్గుతుందేమో అని చెప్పేసేసి అనుకున్నాడు. కానీ మానవులకు దేవతల్లాగా బలవీర్యాలు ఏమి లేవు కాబట్టి వీళ్ళు అమృతాన్ని ఆరగించుకోలేరు అని బ్రహ్మదేవుడు ఆలోచించి అమృతం వలె సృష్టినిస్తూ సులభంగా జీర్ణమయ్యేటువంటి పానీయం ఒకటి కొత్తగా సృష్టించిస్తే బాగుంటుంది అని ఆలోచించాడు. అతనికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే అతడు కడుపు నిండా కూడా అమృతం తాగేసేసి దాన్ని తను బాగా జీర్ణం చేసేసుకుని మానవులు జీర్ణం చేసుకోగలిగేటువంటి కొత్త పదార్థాన్ని తయారు చేశాడు. తను గోరూపం ధరించి తను కొత్తగా తయారు చేసినటువంటి ఆ పదార్థాన్ని ఆ గోవు యొక్క పొదుగులో ఉండేటట్లుగా చేశాడంట. అవే పాలు. ఆ పాలు మానవులకు ఆహారమై అమృత తుల్యంగా ఉంటాయి. అంచేత ఆవు మానవుడికి పాలు ఇచ్చేటువంటి తల్లి, ఆహారం కూర్చేటువంటి తండ్రి, పోషించేటువంటి బ్రహ్మదేవుడై పూజనీయులు అందుకుంటుంది గోమాత. ఆవును పూజించిన చేత మానవులు తల్లిని, తండ్రిని, బ్రహ్మదేవుని ముగ్గురిని పూజించినటువంటి ఫలితం దక్కుతుంది. చేత గోవులను ఆదరించడం మనందరి యొక్క బాధ్యత. గోవులను చంపితే బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంటుంది. చేత ఇలా పూజనీయమైనటువంటి గోవు యొక్క ఉత్తిష్టమైనటువంటి పర్వదినమే కనుమ పండుగ. అందరికీ కూడా కనుమ పండుగ శుభాకాంక్షలతో